అమ్మా చికెన్ తీసుకురానా? చికెనా? ఉమాదేవికి ఇష్టం కదా. తీసుకురా. ఉమా లేమ్మా, అన్నం తిందు గాని. ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు. వద్దత్తయ్యా. ఆకలి అయిపోవడం ఏంటి? తిను. అరే సరిగ్గా కలుపుకుని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం. పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి. చారు, అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తిన్నావు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెస్తే ఒక్క ముక్క ఉంచుకున్నా మొత్తం తినేస్తుందా? అబ్బా పాప మది పొద్దున్నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను. ఇంటికి వెళ్తావా? ఎల్లు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనబడగానే కర్రచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా? పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చుప్పే. తేనండి, మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. మా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకు, వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి, తినండి. ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళ్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళి కనుక్కొని రప్పవే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కీచైన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇది చూడు.
అబ్బా ఎన్ని కలర్స్, భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు, వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? రే ఉమాదేవి, అర్జెంట్గా వెళ్ళాలి, బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్ కాదు బే, అది ఎక్కడికి వెళ్తా చూడాలి, పద త్వరగా తీ, త్వరగా పదరా. స్టార్ట్ చేయి బే, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వీళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరే అదో రోడ్లు నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయ్యి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్డ్ స్టడీస్ ఏమరా? వాచిపోద్ది. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనావమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా. అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ తెచ్చా. హే లిప్స్టిక్, థ్యాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది తెంగరబుచ్చి. థ్యాంక్ యూ ఉమా. ఈడే ఓనరే మరా. డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్, అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి ఓనర్ గారిని పిలవండి. ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే. మార్కెట్లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది ఏంటి? 1,50,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా? సార్ ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 minutes సార్, టెస్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. 1,50,000 బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది. సార్ భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడుతున్నావు కదరా, నువ్వు పడితే అలాగా. అమ్మయ్యా, ఏంట్రా ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1,50,000 పెట్టుకుంటే పెట్రోల్ ఆగిపోతుంది. ఇది ఓయ్! పెట్రోల్ ఏంటి ఆగిపోతుంది. సార్, ఏం చేస్తారు సార్ మీరు? చేపల బండి తిని. సార్ మీరు చేసేది ఏం బాగాలేదు సార్. అవును అసలు ఈ బండి ఎక్కడదరా నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా చెమటలు పట్టేస్తున్నాయి? కొట్టమంటావా? కేకలు ఎత్తడం ఏంట్రా? నోట్లో గుడ్డలకు మరి కొడతా. నోర్మై ప్లీజ్ సార్. మేము ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొనిపెడతాడు తెలుసా? నేను ఈ రెస్టారెంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అని గిఫ్ట్స్ ఇస్తాడు. అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు, అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నో, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా, వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా? నీ వాళ్ళలాగా రోడ్ నంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. ఏ మీ ఓని పౌడుకుంటే పౌడుకో,
అంతేగాని మా సూర్యుని తిడితే నేను ఊరుకోను. ఛీ, ఈ మచ్చ వల్ల నా అందం అంతా పోయింది. అసలు ఇదంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే? వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా? ఏంటే బండి బాగా స్లో అయింది, రాలేదా? ఆడింక రాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో. సారీ పార్దు, వాడు మా బావే. వాడినేం చేస్తానో చూడు. వాడిని దెబ్బకి దెబ్బ తీయకపోతే నన్ను అడుగు. నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటానమ్మా, కానీ మన ప్రేమకే శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ బావా, మా బాబు. మీ డాడీనా? అవునమ్మా, నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. 4 కోట్లు కట్నం వస్తుంది, అమ్మాయిని చేసుకుంటావా చేస్తావని తెగ ఫోర్స్ చేసేస్తారు. అసలు ఏమనుకుంటున్నారు? నన్ను పెట్టి వ్యాపారం చేస్తున్నారా? మనం ఇద్దరం కలిసి ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. అంటే పారిపోవాలా? అవునమ్మా, లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తే ఈ మనుషులు డబ్బు కోసం ఏమైనా చేస్తారమ్మా. నువ్వు నా కోసం వస్తావు కదా? నాకు భయంగా ఉంది. భయమా? అంటే ప్రేమ లేదా? అది కాదు. లేదు మా, ప్రేమ ఉంటే భయం ఉండదు, భయం ఉంటే ప్రేమ లేనట్టే. ఈ డైలాగ్ ఏదో సినిమాలో ఉంది. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా? నీకు సినిమా డైలాగ్లా ఉందా? నాన్నకి నా మీద ప్రేమ లేదు, నీకు నా మీద ప్రేమ లేదు, నేను బతకడం వేస్ట్. ఇవేంటో తెలుసా? కోల్డ్ టాబ్లెట్సా? స్లీపింగ్ టాబ్లెట్స్. నిజమమ్మా, నువ్వు రాకపోతే నాకు చచ్చిపోవడం కన్నా వేరే దారి లేదు. ఎక్స్క్యూజ్ మీ. తెలుసుకున్నాను, నేను ఒకరిని ఇంత పిచ్చిగా ప్రేమించగలనన్న విషయం నిన్నే తెలుసుకున్నాను. ఈ ఊర్లో నా కోసం ఇంత అందమైన అమ్మాయి పుట్టిందన్న విషయం తెలుసుకున్నాను. అందుకే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇక్కడేంటి, పెన్లో ఇంకైపోయిందా? లేదు, బాడీలో బ్లడ్ అయిపోయింది. ఏంటి, ఇది రక్తంతో రాసావా? అవును, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అంటేనే. ఇక్కడ కాదు, మనం ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు. ఇక్కడికి మీ ఊరోళ్ళు ఎవరు రారులే. ఏం కావాలో ఆర్డర్ చేయి. 1 వెనిలా మిల్క్ షేక్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్, పైనాపిల్ ఫంకీ. ఓకేనండి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు. నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుంది. దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే, నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు, కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటాను. వద్దు, నాకు ఆ స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళన, డ్రింక్ చేసే వాళ్ళన నాకు అసహ్యం. అవునా? అయితే నో ప్రాబ్లం. నాకు డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు, నాకు ఆ టేస్ట్ అంటేనే చిరాకు. నీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి.
నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నిజంగానే నాకు దేవతవు అమ్మా. నా వరకు నువ్వే నా ప్రపంచం. అసలు బుర్ర ఉందే నీకు? ఎదవ కబుర్లని చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కం చూస్తే అర్థమైపోతుంది దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయిలు ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారంటే? అయినా ఆడినలా నమ్మేవే. నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్కం వాటి వేసుకొని మళ్ళీని. ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ బేర్లకి గిఫ్ట్లకి పడిపోయి వాడికి తింగర మొక్కం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది. కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడువా కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ముందు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. నిద్ర పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాన్ని కదరా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మత్తులు మీకు చేస్తానా? చంపేసేలా ఉంది. ఆపండ్రా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా చావు. రే ఉంగరం ఎదురా, ఉంగరం ఏది? నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా? నీకు కత్తి కత్తేది? ఏళ్ళు కోసేమంటావా? ఇస్తావా ఇవ్వ? ఏరా తోలు తీసిందా? ఊరమ్మాయిలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాకలేంటే తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా. 108కి ఫోన్ చేసుకోరా యాదవా. పద కారెక్కు. అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది? మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే. ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ పేజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళకపోవా? 3 పూట్ల ఇంట్లో భోజనం చేద్ది కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. ఏంటండి అమ్మగారు, అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తెగ చేసేస్తున్నారు. అసలు ఇంటి వైపే చూడలేదు. అత్తగారి ఇల్లు అంత బాగా నచ్చేసింది ఏంటండి? అదేం కాదు, ఓ 2 రోజుల నుండి వచ్చేస్తాను. పర్లేదు ఉండండి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినవరే కదా. సునీత, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. రా. ఏంటి? రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి, ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి.
కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను. మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే, ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు. ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలా సార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుడ్డ? నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు, నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూసాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్. మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. ఎక్కడికే? అత్తయ్య వాళ్ళ ఇంటికి. అస్తమానాలింట్లో ఏం పని? లోపలికెళ్ళా. టీ తీసుకురానా? కొద్ది తాగాను. దానికి సంబంధం కుదిరింది. తాతరాజు గారు బుజ్జికి చేద్దాం అనుకున్నాను. అటు ఇటు తిరగకుండా చూసుకో. అర్థమైందా? ఏంట్రా అంటున్నావు? బుజ్జిగాడికిచ్చా? బుజ్జిగాడికిచ్చే. అదేమిట్రా? వాళ్ళమ్మ ఒట్టి గయ్యాడిది. ఇంతకంటే మంచి సంబంధం దొరకలేదా నీకు? అయితే ఏంటి, బోలంత ఆస్తుంది. అయినా దీని మొహానికి ఎంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందేంటి? అది కాదండి, చూస్తూ చూస్తూ అమ్మాయిని. నోరు మూస్తావా? ఈ సంబంధం ఖాయం. ఇంకెవరో మాట్లాడదు. బావా, ఒకసారి రావా. అర్జెంట్ పని. ఏంటి? నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో. నీకు ఆడికి బాగా సెట్ అవుతులే. ఏం బాగోదు. నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి ఇంక బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేయకు బావా. నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన ఈజీ కాదే. ప్లీజ్ బావా. అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి. ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయ్య బాబాయ్, నాన్న. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మున్నారా? పెరట్లో ఉంది. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి, మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా బాబు. అరే బాబు, రే 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 ప్లీజ్ రే రే.
అయ్యి బాబోయ్, అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు రా, నేను ఉన్నా కదా. తెంగరోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. ఏంటి ఆ దంచుడు పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. సోకుల మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదా, సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం, త్వరగా కానీ. ఒక పని మీద ఉంటావా, మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు, త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఈ నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ అప్ అండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని. మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందులేండి, ముందు పెళ్లి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉంటే కంటే సొంత ఇంటి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి, పిల్ల చామంచాయే కదా. చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యంలో విలవల మెరిసిపోతుంటది. మీరు ఈ మధ్య చూడలేదేమో, అది చొక్కాని ఎక్కడేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్న కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి, కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయని అవుతుంది పాపం. ఎందుకు? మొన్నసారి వంట చేస్తాను రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్స్ వేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండిల్లంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం మోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటోసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందిరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను, కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాట అయినా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, భలేవరే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు. అసలుకే పెద్దల్లో వయసు వచ్చి ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతా ఉంటారు అంటా ఉంటది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి. ఏరా? అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకే మా ఉమాదేవికి ఎన్ని గదులు బంగారం పెడదాం అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు, ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. పదరా, మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. అమ్మగారు మీకో శుభవార్త చెప్పనా? ఇంట్లో నాన్నగారు లేరుగా. లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారంట. నీకెలా తెలుసు? అయ్యా, ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలియదా ఏంటి? అది చెప్పడానికి ఇంత దూరం పరిగెట్టుకుంటా వచ్చాను. నిజమా? థ్యాంక్ యూ సక్కు, థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? బావా ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా? బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? పిచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. చూసారా అలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి, ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు కోడి పెంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టి డబ్బులు సంపాదించానంట, అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవున్నారు యాదవా, ఎవడికో డబ్బులు ఇవ్వలేదో నన్ను పంచాయతీకి ఇడతారంట. నోటుకొచ్చని మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని చెయ్యాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు, అర్థమైందా? అమ్మ దువ్విన ఎక్కడ ఉంది? ఏమో నాకు తెలీదు.
ఏమైంది? ఎలా ఉన్నావు? నిన్నే ఏమైంది? ఏం కాలేదులే. చెప్తావా లేదా? చెప్పు. రేపటి నుంచి నువ్వు ఉమాదేవి వెనక తిరక్కు. దాని వెనకాల తిరగడం పేరు పని లేదనుకుంటున్నావు నాకు? దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. రేపు మాపో ఏదో సంబంధం చూసి దానికి పెళ్లి చేసేస్తారు. చేస్తే చేసుకొని మనకేంటే? నువ్వెందుకు ఎడుతున్నావు? దాన్ని చేసుకుందాని ఇక్కడ ఎవడో కాసు కూర్చోలేదు. అయినా నీకు కోడలు అవ్వాలంటే ఎలా ఉండాలమ్మా? అత్తగారు అంటే నేను కాలు కింద పెట్టినాకుండా పనులని అది చేయాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా బోళ్ళంత కట్టడం తేవాలి. అదే ఉమాదేవి అనుకో, అత్తయ్య కాలు పెట్టండి అంటది. ఇంకది తినే తిండికి పెట్టే ఖర్చుకి మనకు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది. అవసరమా మనకు ఆయన్ని? అదే పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టి ఒకే ఒక కూతురు అయ్యుండి నల్లగా బోండంలో ఉండి దానికి ఎలా పెళ్లి చేయాలని కష్టపడి అత్తమామ దొరికారు అనుకో, ఇంకా మనకు మర్యాదలు, డబ్బే డబ్బు. అది అలా నవ్వుతూ ఉండు. ఆ ఉమాదేవి వెళ్ళకపోతే మనకెందుకే? బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బామని ఉంటుంది చూడు. జండు బామ అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్ కా? సరే. ఏంటి ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే? ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థాంక్స్ బావా. థాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి. అర్థమైందా? బావా అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పే. అలాగేనండి. బావా మామిడికాయ. అప్పుడేనేంటి, నా కాలు నొక్కు. బావా ఆకలేస్తుంది, మామిడికాయ కోసివ్వవా? అయితే కోసిచ్చాక ఇంకో కాలు నొక్కుతావా? ఏయ్ ఆగవే, ఆగు. ఆగుతావా లేదా? నా కాళ్ళు నమ్ముకుంటూ వెళ్ళిపోతావా? జోకర్ వచ్చింది. ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కేరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మా నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాన్నట? ఇవాళ దాని పని చెప్తాను, పద. ఇప్పుడైనా ఆడతావా?
బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది అచ్చికచ్చిక. నాకేం తగలలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? బావా పెళ్ళి పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఆగిపోయిందా? ఎలా? ఏమైంది? ఏం చేసావు? నేను నాన్నమ్మవి నిద్ర మాత్రలు. నిద్ర మాత్రలు ఏం చేసావు? మజ్జిగలో కలిపి అరే మీరు వెళ్ళంట. అమ్మ మీకు ఇమ్మంది. నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్తో అచ్చం ఫస్ట్ నైట్ గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా? పాలు కాదు, మజ్జిగ. ఏదైనా మన ఇద్దరికి సగం సగం. హే, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు, భయం. నేను నిన్నే కొరుకుది నేనులే. మిగతా సగం నీకు. కళ్ళు తిరుగుతున్నాయేంటి? మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపాను. నిద్ర మాత్రలా? ఏం మారలేదు మాది. మరి ఇప్పుడు మురళి నిద్రపోతున్నాడు. అందరూ ఎంత లేపినా లెగటం లేదు. నేను సందు చూసి పారిపోయి వచ్చేసాను. ఎన్ని మాత్రలు కలిపావు? అవును బావా, నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు? పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా. దీన్ని ప్రేమ అంటారో దోమ అంటారో ఏగంటారో నాకు తెలీదు, కానీ నువ్వు నా ప్రాణమే. చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఏడుపు మొక్కవడానికి పిలిచేవారు. నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానే? చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించినా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే నేను ఉండలేనమ్మా. ఇచ్చోండి అయిపోతాను. అవును, పెళ్ళికి దూరంగా వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను. అసలు నేను మురళితో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇదేంటిది, సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది. మురళి చాలా మంచాడు కదమ్మా. నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు. నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్లి కొప్పించి పెళ్ళాక మీ ఇంటికి వెళ్ళరికి వచ్చామంటాను. అప్పుడు నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటావు. వాడు నా మాట కాదండిలే. హలో, 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళు ఉన్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడుగుతా పద. అట్టగేనండి. దా. ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు ఇందుక కొట్లో కరెంట్ ఉండదు ఎప్పుడుని. వారిని ఇదా ఏమే సత్యమైతే ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో, సిగ్గుని మొఖానికి సూట్ అవుతాయి, కానీ మా మాయతో క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఎత్తానంటాడు. అప్పుడు వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా, ఎందుకు వచ్చావు? ఏం పని ఇక్కడ? ఏంటి మాయా, మంచి పనిలో ఉంటున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే, కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట. ఆ సంగతి చూడండి. ఏంట్రా, నీకు ఎరువులు ఇస్తాను కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయ అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారపోతాను రా. నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి. ఊళ్ళో అందరూ అసలు దారపోతారంటే ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట. అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఇల్లు తప్పుకో.
రే చిన్న ఇంటికే కదా ఏమయ్యా పకోడీ తింటారా మీలా బాగా వేడిగా ఉన్నాయి వద్దా సరే ఏంట్రా సూర్య మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు ఎక్కడి నుంచి ఏంటి అక్కడ చిన్నత్తగారు ఉంటే చూడటానికి వెళ్ళి వస్తున్నావులేండి ఏంటన్నావు వినపడలేదు ఈ వయసులోకి వినిపించకూడదు మంచిదిలేండి ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్ రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులే అమ్మమ్మ, చూడని సన్నబడ్డావు. తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. ఉమా బావొచ్చా, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్తాను, త్వరగా. అలాగేరా.